హాయ్ అండి, సింపుల్గా చికెన్ పకోడీ ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. ఒక హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకున్నాను, శుభ్రంగా కడిగి పెట్టేసుకున్నానండి. దాంట్లోకి ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి అయితే మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. మీరు కారం తినేదాన్ని బట్టి మీ కాడ చికెన్ మసాలా, గరం మసాలా ఉన్న వేసుకోండి. తర్వాత 1½ స్పూన్ వచ్చేసరికి శనగపిండి, 1½ స్పూన్ వచ్చేసరికి బియ్య పిండి, 1½ స్పూన్ వచ్చేసరికి మైదా వేసేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక స్పూన్ అయితే వేసుకోండి. మొత్తాన్ని కలిపి పెట్టుకోండి. వీలైతే మాత్రం ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోండి, చాలా బాగుంటుంది. ఇలా డైరెక్ట్గా వేసేసుకున్నా పర్లేదు, అప్పటికప్పుడు నేను వేసేసుకోవచ్చు. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 by 1 అయితే చికెన్ పీసెస్ వేసేసుకోండి. మంచిగా ఫ్రై చేసేసుకోండి, మంచి గోల్డెన్ కలర్ వచ్చేదాకా. చూసారు కదా, మనం బయట కొని అవసరం లేకుండా చాలా ఇష్టంగా ఇంట్లోనే చేసుకొని అయితే తినచ్చండి. చికెన్ పకోడీ అయితే ఇక్కడ రెడీ అయిపోయింది. చికెన్ పకోడీ రెడీ అయిపోయిన తర్వాత నా కాడ వెల్లుల్లిపాయ కారం ఉంది. ఆ కారం అయితే వేడివేడిగా ఉన్నప్పుడు దానిపైన చల్లాను, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. అలాగే కరివేపాకు, పచ్చిమిర్చి కూడా ఫ్రై చేసి వేసుకున్నాను. ప్లీజ్ నా రెసిపీ నచ్చితే లైక్ చేయండి.